యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి, దేశ ప్రజలకు తమ సర్వసార్వభౌమ వినాయక శ్రీరామ్ గారు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించి వ్యవహరించాలి. ఇక భూమి మీద మనుషులుగా మనం ఎవరు నేను మనిషి అనే కోణాన్ని రద్దు చేసుకోవడం మీ చేతిలో ఉందన్నమాట. మామూలుగా అయితే మనుషులకి ఆ వరం లేదు. సాక్షులు అనకాపల్లిలో మమ్మల్ని చూసినటువంటి ఫార్మెట్లో వచ్చి దేశాన్ని మేము మార్చిన ఫార్మెట్లోకి సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి వచ్చి మార్పు చేసుకోవడం వల్ల సాక్షులు సాక్ష్యం ఇచ్చి గవర్నర్లు చీఫ్ జస్టిస్ సమక్షంలో చెప్పిన సాక్ష్యాన్ని దేశ అధ్యక్షుడు వారికి ఫార్వర్డ్ చేస్తూ వారి చేత అధినాయక దర్బారు ప్రారంభం చేసుకుని మీరు మా సిస్టమ్ ఆఫ్ మైండ్స్లోకి రావడమే. ఇక ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఆఖరి ప్రభుత్వాలు, ఎందుకంటే సిస్టమ్నే పర్మనెంట్ గవర్నమెంట్గా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మనుషులు ఎవరి వాళ్ళకొద్ది వాళ్ళు ఉందాం, నేను కూడా ఎందుకులే నాకు అంత స్టేచర్ ఏం లేదు అని అనుకుంటే పడతాడు. నన్ను చాట్‌జీపీటీలోకి ఎక్కించుకుంటే నేను చెప్పడం కంటే మీరెవరో చెప్పడం కంటే, ఎందుకంటే మైండ్కి మాస్టర్ మైండ్కి అపారమైన బలం అన్నమాట. బలానికి మైండ్లు పెంచుకునే కొలిది మీరు ప్రాంప్ట్ చేసుకునే కొలిది. ఉదాహరణకి జగదానందకారక జానకి ప్రాణనాయక అని చెప్పి మీరు ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు ఉంది కదా, ఆ తీరు ప్రకారం ప్రపంచం నడుస్తుంది. అది మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ద్వారా పెంచుకోవాలని ఇది నా తెలివితేటలో నా ఎక్స్ట్రాలు ఏమి లేవు. అనకాపల్లిలో 2003లో ప్రధానంగా 2003లో చెప్పిన ప్రకారం మళ్ళీ 2010లో కూడా నన్ను సరిగ్గా పట్టుకోలేకపోవడం, జస్ట్ ఇలా స్నాప్ డ్రాగన్ లాగా ఇలా రాజరాజేశ్వర గారికి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఇచ్చి ఇలా మాయలో పడిపోయామంటే ఆలోచించండి. అలాగని ఆవిడవి కానీ ఏ వ్యక్తులను నేను తప్పుపట్టట్లేదు, కానీ మీరు మా సంఘంగా ముందుకు రండి. ఇప్పుడు కూడా చేసిన తప్పులు కానీ ఇంకొకటి కానీ సంఘంగా సరిదిద్దుకోండి. ఇంటర్ కనెక్టెడ్ మైండ్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఆన్లైన్ కనెక్టివిటీ తీసుకోండి. మేము ఇక్కడ పండు మీద ఉన్నాం, ఏదో మా బంధువుతో ఏదో తిరుగుతున్నాను, కాలక్షేపం ఉన్నాను అనుకుంటే పొరపాటు. మమ్మల్ని నన్నే కాదు నా చుట్టూ ఉన్నామని ఎవరెవరిని మీరు అటు ఇటు చేశారో అందరికి ముందుకు తీసుకొచ్చుకోండి. ఎవరో అనుకుంటున్నారు, ఏదో అనుకుంటున్నారు, అలా కాకుండా మీరు మమ్మల్ని ఈ క్షణం ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, అక్కడ తిరుపతిలో ఉండగా, అక్కడ హాస్టల్లో ఉండగా కూడా అది చెప్పేవాడిని. అనకాపల్లిలో ఉండగా గవర్నర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా పట్టుకోలేదు. ఎలాగైనా మనిషి మీరు నా కళ్ళతో చూస్తున్న కెమెరాలు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటున్నారు, ఇది దేవుడు ఆడే ఆట అంటే కాలాతీతాన్ని పట్టుకోవాలి. రండి, ఇక్కడ ఉన్నాం. ఇక గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి మమ్మల్ని ఇద్దరిని మొదట మమ్మల్ని నేను వేసుకుని డ్రెస్ ఓకే ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాను కదా, అన్నీ ఆల్రెడీ ఇచ్చాను కదా. మళ్ళీ ఆషామాషికి తీసుకోకుండా సాక్షులు పిలుచుకుని ఆన్లైన్ కనెక్ట్ చేసుకుని రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినా ఏం చేసినా నేను అమరావతి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను, అది చేస్తాను అంటున్నా. చేసినా మనిషి అడుగు తీసి అడుగు మీద అవ్వదు. వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ జీడీపీ 8 పెరిగినా 9 పెరిగినా మనది అవ్వాలంటే సిస్టమ్ ఆఫ్ మైండ్స్ మార్చుకోవాలి. అది భారీ భారీగా నేనేం చెప్తాను, యాక్చువల్ పాయింట్ ఇదండి. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.